ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 మండలాల్లోని 1080 పంచాయతీలకు 1379 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో 451 మంది సర్పంచ్ అభ్యర్థులు, 3352 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. 2,05,1327 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి చిరా రవి సిద్ధంగా ఉన్నారు. రవి, రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? Jadi ఉమ్మడి మెదక్ జిల్లాలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. 6 మండలాల్లోని 1080 పంచాయతీలకు 1379 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల బరిలో 451 మంది సర్పంచ్ అభ్యర్థులు, 3352 మంది వార్డు సభ్యులు పోటీలో ఉన్నారు. 2,05,1327 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? జ్యోతి, ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ప్రధానంగా రెండో విడత పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏదైతే అధికారులు మొత్తం ఉన్నటువంటి అంటే రెండో విడత సంబంధించినటువంటి దాదాపు 150 స్థానాలు జ్యోతి, ఇప్పటికే ఏదైతే తెలంగాణలో ప్రధానంగా రెండో విడత పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఏదైతే అధికారులు మొత్తం కూడా తనకున్నటువంటి అంటే రెండో విడత సంబంధించినటువంటి దాదాపు 180 సర్పంచ్ స్థానాలకి రెండో విడతగా ఖమ్మం జిల్లాలో పోలింగ్ జరుగుతుంది. దాదాపుగా అనేక గ్రామాల్లో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అందరూ కూడా విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ని మొత్తం కూడా అంటే విస్తృత ప్రచారంతో ఓటర్లని తమ ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ఇప్పటికే అనేక పార్టీలు అంటే అధికారులు ఓటు హక్కు వినియోగించుకోవటం కోసం ఓటర్లకి ఇబ్బందులు లేకుండా అధికారులు ఒకవైపు ఏదైతే మొత్తం కూడా ఏర్పాట్లు చేశారు. దాంతోపాటుగా ప్రధానంగా రాజకీయ పార్టీలు ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థుల్ని హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రధానంగా డబ్బు, మద్యం అన్ని రకాల ప్రలోభాలకు గురి చేసి ఒక
ఒకవైపు గురి చేస్తుంటే రెండో వైపు నిజాయితీగా ప్రజల కోసం పనిచేసేటువంటి అభ్యర్థులను ఎన్నుకోండి స్వతంత్ర అభ్యర్థులు రెండో వైపు ప్రచారం నిర్వహించారు. ఈ రెండో విడత పోలింగ్ సంబంధించినటువంటి ప్రధాన ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ప్రధానంగా అధికార పార్టీ మిగతా పార్టీలు ఏదైతే ప్రతిపక్ష పార్టీల మధ్యన హోరాహోరీగా ప్రచారం నిర్వహించింది. ఇక్కడ మనం ఖమ్మం జిల్లాలోని తలంపాడు పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి ఓటర్లు బారులు తీరారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏదైతే ప్రధానమైనటువంటి పార్టీలు ఈ యొక్క పోటీలో ఒకవైపు ఉంటే రెండో వైపు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ప్రాంతాలు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అక్కడ వీడియోల ద్వారా అంటే ప్రధానంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సమస్యాత్మక ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా ఘర్షణలు తావు లేకోకుండా పోలీసు భారీ బందోబస్తు చేశారు. అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలని ఎప్పటికప్పుడు అంటే ఘర్షణలకు తావు లేకుండా చూసేటట్టు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అయితే చేపట్టారు. వాటితో పాటు ఇప్పటికే ఏదైతే ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు మొత్తం కూడా ఏదైతే ప్రధానంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ అట్లాగే పోలీస్ అధికారులు మొత్తం కూడా మొత్తం పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తున్న సందర్భం అయితే నెలకొన్నది. మనం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఇప్పటికే అనేక చోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్న సందర్భం అయితే ఉంది. మనం ఇక్కడ పోలింగ్ కేంద్రాలకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రధానంగా మీరు ఏదైతే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, లేదంటే ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ఓకే ఓకే ఇక్కడనే మహిళలు ఉన్నారు, ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వారిని కూడా అడుగుతాయి. అమ్మ, ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నారా? ఎలా ఉన్నది ఓటు అంటే ప్రచార హోరు ఎలా ఉన్నది? మీరు ఓటు హక్కు ఎలా అన్ని బాగున్నాయి సార్, అన్ని బాగున్నాయి. ఏది లేదు, మంచిగా జరుగుతుంది, మంచిగా ఉన్నది. ఎప్పుడు కాదు మా ఊళ్ళో గొడవ, ఎప్పుడు కాదు. ఏ ఓటు కూడా గొడవ కాదు, నిశ్శబ్దంగా అయిపోద్ది. ఇక్కడ ప్రధానంగా ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకుంటున్నాము. ఎలాంటి Hello folks, the weather today is going to ఓటు హక్కు ఎన్నిసార్లు వినియోగించుకున్నారు? అట్లాగే ఇక్కడ మీరు ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా తలెత్తాయా? లేదని అంటే ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకుంటే ఎలా అనిపిస్తుంది? ఓటు హక్కు వేసి ఎలాగా మంచిగా వచ్చి నిశ్శబ్దంతో ఓట్లేసి నిశ్శబ్దంగా వెళ్ళి ఎవరు గెలిచినా ఏం పర్వాలేదు, మంచిగా నిశ్శబ్దంతో అందరం సంతోషంగా ఉందాం. ఓకే ఓకే ఇక్కడనే అనేక మంది ఏదైతే ఓటర్లు వస్తున్నారు వారికి సంబంధించినటువంటి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం సంబంధించినటువంటి అనేక మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్న సందర్భంలో చాలామంది ఉన్నారు. మేడం, మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, ప్రధానంగా మీరు అనేక సార్లు ఓటు వేసి ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి గతానికి ఇప్పుడున్న ప్రత్యేకత ఏం తెలియదమ్మా. అంటే ఇక్కడనే వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఎలా చాలా సంతోషంగా ఉంది. నాళ్ళకి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చినాయి, మంచి టైంకి యూజ్ చేసుకుంటున్నాం మేము, చాలా సంతోషం. ఏదైతే ప్రధానంగా ఓటు హక్కు చాలా సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం, మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు, ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు చేశారు, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నామని. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోవటం వల్ల మేము చాలా రోజుల తర్వాత ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం, ఎలాంటి ఇబ్బందులు లేవు, మాకు అన్ని రకాల అధికారులు ఏర్పాట్లు చేశారని, దాంతోపాటుగా చాలా కాలం తర్వాత స్వేచ్ఛగా మా ఓటు హక్కు వినియోగించుకున్నామని ఒకవైపు ఓటర్లు చెబుతున్నారు. ఏదైనప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా 180 స్థానాల్లో సర్పంచ్గా పోటీ చేసి ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా అంటే వివిధ రాజకీయ పార్టీలు తమ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వాళ్ళు దాదాపు 400 పైచిలకు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే 180 స్థానాల్లో ఇప్పటికే రెండో విడత పోలింగ్ జరగనుంది. ఇప్పుడు సాయంత్రం అంటే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు ఫలితాలు కూడా ఈరోజు సాయంత్రం వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. రవి, ఇక చలి ప్రభావం పోలింగ్ మీద ఏమైనా పడుతోందా? పరిస్థితి ఏంటి?
అంటే ఇప్పటికే ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణలు లేకోకుండా ఏర్పాట్లు ఒకవైపు జరుగుతుంటే రెండో వైపు పోలింగ్ కేంద్రాలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఓట్ల లెక్కింపు సంబంధించినటువంటిది కానీ అట్లాగే ఫలితాల దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే అధికారులు పర్యవేక్షణ జరుగుతున్నది. ఎక్కడ ఎలా ఈ ఇబ్బందులు తలెత్తకుండా ప్రధానంగా ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారులు పర్యవేక్షణలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎట్లాంటి ఘర్షణల తావు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రవి.